ప్రభాత్ న్యూస్ కి స్వాగతం. నాయి బ్రాహ్మణ వృత్తిలోకి ఇతరుల చొరబాటు తగదు. 2 సెలూన్ షాపులు నిర్వహిస్తున్న నాయి బ్రాహ్మణులు తమ షాపులు మూసివేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో గురువారం ఆందోళన నిర్వహించారు. మండలంలోని క్షవర వృత్తిదారులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి షాపులు మూసివేశారు. ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరణికోట లక్ష్మీనారాయణ, నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ సంతనూతలపాడు నియోజకవర్గ కన్వీనర్ కరేటి నరసింహారావుల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్పా సెంటర్ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తూ వృత్తి నియమాలను మంట కలుపుతున్నారని నాయకులు మండిపడుతున్నారు. ఈ పేరుతో ఒంగోలును ఇటీవల పలు స్పా సెంటర్లలో వ్యభిచారం నిర్వహిస్తున్న పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సెంటర్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని, ఆ చెడ్డ పేరు మా వృత్తికి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1989లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు చెందిన మహిళలకు బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ ఇచ్చినందున ఇది తమ కులానికి మాత్రమే చెందుతుందని వారు పేర్కొంటున్నారు. సెలూన్ వృత్తిని నాయి బ్రాహ్మణులు మాత్రమే చేసుకునేలా ప్రభుత్వం జీవో ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇతరుల చొరబాటు కారణంగా వృత్తికి అవమానం జరుగుతుందని, వృత్తిని నమ్ముకున్న మాకు భద్రత లేకుండా పోయిందని వారు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలో ఇటీవల ఈ స్పా సెంటర్లలో రైఫిళ్లు కూడా అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. సన్యాసులై వచ్చిన వారికి క్షవరాలు చేసిన చరిత్ర నాయి బ్రాహ్మణుల వృత్తికి ఉన్నదని, ఈ వృత్తి ఎంతో పవిత్రమైనదని, తరతరాలుగా కుల వృత్తిని కాపాడుకుంటూ వస్తున్నామని వారు చెబుతున్నారు. ఈ వృత్తిలోకి కార్పొరేటర్లు చొరబడుతూ సహించలేమని వారు పేర్కొంటున్నారు. గ్రామీణ, మండల, పట్టణ అన్ని స్థాయిలలో నాయి బ్రాహ్మణులే ఈ వృత్తిని చేపట్టేలా ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కుల ధృవీకరణ పత్రం ఆధారంగా షాపులు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ వృత్తికి ప్రత్యామ్నాయం లేదన్నారు. ప్రభుత్వమే ఈ వృత్తిని కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, కొత్తగా వృత్తిలోకి వచ్చే వారికి ఆర్థికంగా ప్రోత్సహించి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, సాధికార కమిటీ నాయకులు గుంటూరు మస్తాన్రావు, వంకేశ్వరం గోవిందు, అయ్యప్ప, గుంటూరు పిచ్చయ్య, మద్దులూరి ప్రసాద్, గుంటూరు ప్రసాద్, ఏల్చూరి రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కులాలలో కల్లా అతి ప్రాచీనమైనటువంటి నాయ బ్రాహ్మణ కులం. నాయ బ్రాహ్మణ కుల వృత్తులైనటువంటి వైద్య వృత్తి అయితేనేమి, సంగీతం అయితేనేమి, క్షవర వృత్తి అయితేనేమి, ఈ మూడు నాయ బ్రాహ్మణులకు కుల వృత్తులుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు సంగీతంలోకి అందరూ చొరబాటు, వైద్య వృత్తిలోకి చొరబారు. క్షవర అనే దాన్ని జీవనంగా భావించి ఎప్పటి నుంచో నిరాశగా చేస్తూ ఉన్నటువంటి కుల వృత్తిలోకి ఈ మధ్య ఎస్సీ కార్పొరేషను ఎస్సీలో కూడా ట్రైనింగ్ ఇస్తుంది. ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చి ఇలా చేయటం వల్ల మా కుల వృత్తి అనేటువంటి ఔన్నత్యాన్ని మేము కోల్పోతున్నాం. కొంతమంది స్పా సెంటర్లు పెట్టి ఆ స్పా సెంటర్లలో వ్యభిచారం చేస్తూ ఉన్నారు. కొంతమంది తుపాకులు అమ్ముతూ ఉన్నారు. ఢిల్లీలో వచ్చి యూపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో చేస్తూ ఉన్నారు. దీనివల్ల చెడ్డ పేరు మనకు వస్తూ ఉంది. కాబట్టి మా కుల ఔన్నత్యాన్ని కాపాడుకోవటానికి ఇతరులు మా కులంలోకి ప్రవేశించొద్దు అని మేము దీనికి నిరసనగా ఈ కార్యక్రమం సంతనూరు గ్రామంలో పలు సెంటర్లలో మేము ఇది ఏర్పాటు చేసాం. ఇందుకు మద్దతుగా ఆయా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ధరణికోట లక్ష్మీనారాయణ గారు, జిల్లా నాయి బ్రాహ్మణ సమన్వయ కమిటీ, బీసీ సమన్వయ కమిటీ అధ్యక్షులు కన్వీనర్ మస్తాన్ గారు, గోవింద్ గారు, కొచ్చెర సీన్ గారు, ఇట్లా మన మాజీ అధ్యక్షులు ప్రసాద్ గారు, ఇలా అందరూ మాకు మద్దతు తెలిపి మా కుల ఔన్నత్యాన్ని కాపాడటానికి మాకు సహాయంగా వచ్చారు. అయితే బ్యూటీషియన్ కోర్సులు అందరూ చేయొచ్చు కదా అని చెప్పేసి మొన్న ప్రకాశం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు ఒక మాట అండి, మీరు చెప్పిన కూడా నిజమే, కానీ మీకు పోవచ్చు బీసీ కార్పొరేషన్ ఒకప్పుడు ఫెడరేషన్గా ఉన్నప్పుడు దాంట్లో బ్యూటీషియన్ కోర్స్ అనేటువంటిది కేవలం నాయి బ్రాహ్మణ మహిళల కోసం కేటాయించబడింది. మరి అలాంటప్పుడు మీరు బ్యూటీషియన్ కోర్సుల్లో ఎస్సీలకు ఎట్లా కేటాయిస్తారు? ఒక ఈడీగా ఉండి దాన్ని మీరు సమర్థించడం ఎంతవరకు కరెక్టు? కాబట్టి మేము వినవించుకునేది ఒకటే, సెలూన్ వృత్తిలోకి ఇతరుల చొరబాటును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి మీరు ఇతరులకు ట్రైనింగ్లు ఇచ్చే కార్యక్రమాలను మీరు విరమించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మేము దీనికి ఆందోళన చేపట్టాలనుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన కుల వృత్తిలోకి ఇతరులను చొరబాటుతనాన్ని మేము నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. జై నాయ బ్రాహ్మణ, జై నాయ బ్రాహ్మణ. ఈ రోజున ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలోని మరి నాయ బ్రాహ్మణ సోదరులు నాయ బ్రాహ్మణ వృత్తిలోకి వేరే కులాలోళ్ళు వచ్చి మరి స్పాలు అనే ఒక హైటెక్ సెలూన్స్ పెట్టి దాంట్లో అసంఖ్య కార్యక్రమాలు చేస్తమే కాకుండా
మరి హైదరాబాద్లో అయితే ఇటీవలే మరి ఒక సెలూన్ షాప్లో తుపాకులు అమ్ముతూ నార్త్ ఇండియా యూపీ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ పిల్లలు తుపాకులు కూడా అమ్మటం జరుగుతుంది. దీనివల్ల ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నటువంటి నాయ బ్రాహ్మణ కులవృత్తి మరి అగౌరవపడే పరిస్థితిలో ఉంది. కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ ప్రజలపై ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.